బోరుగడ్డ అనిల్కు వీఐపీ ట్రీట్మెంట్, అలాగే వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత పారిపోయాడంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ వ్యవస్థలో వైసీపీ కోవర్ట్లున్నారన్న ఆరోపణలపై మీరేమంటారు? 100% పాళ్ళు ఈ రోజుకి పోలీస్ డిపార్ట్మెంట్లో వైసీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఉన్నారనేది వాస్తవం. అదే సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంటు ఒకనాటి ప్రజ్ఞాపాఠవాలు కనపరచట్లేదు అనేది కూడా వాస్తవం. ఎందుకంటే ఇవాళ బోరుగడ్డ అనిల్ వర్రా రవీందర్ రెడ్డి ఇష్యూనే కాదు, 2024 జూన్ 4వ తారీఖు లెక్కింపులో, ఓట్ల లెక్కింపులో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత జూన్ 12 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే నాటికే మే 14వ తారీఖు రోజు పిన్నెల్లి వెంకటరామరెడ్డి పరారవటం జరిగింది. రేపు 14వ తారీఖు 6 నెలల కాలం పూర్తవుతుంది. ఇప్పటి వరకు అతను ఆచూకీ లభ్యం కాల. అదే సందర్భంలో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు రికార్డు రూమ్ దగ్ధం జరిగిన కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అక్కడ ప్రైమ్ అక్యూజ్డ్గా నిర్ధారణ అయిన సందర్భంలో కూడా మాధవరెడ్డి పరారీలో ఉన్నాడు. ఈరోజు దాకా అతని ఆచూకీ కూడా లభ్యం కాల. అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసులో అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉన్న పానుగంటి చైతన్య సుదీర్ఘకాలం అతను పరారీలో ఉండి అతనుగా వచ్చి కోర్టులో సరెండర్ అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అయితే అతను అరెస్ట్ చేయలేకపోయారనేది వాస్తవం. అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో దేవినేని అవినాష్ కానీ, లేళ్లప్పిరెడ్డి, తలసల రఘురామ్ వంటి వాళ్ళని కూడా సకాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయలేకపోయింది. వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోగలిగారు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయింది అనేది వాస్తవం. అంటే ఇక్కడ అరెస్ట్ చేయలేక ఇప్పుడు మనం చూసాం 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు ఎర్రచందం స్మగ్లర్గా ఉన్న గంగిరెడ్డి అతను మారిషస్లో దాక్కున్నాడు. కానీ పోలీస్ డిపార్ట్మెంటు అక్కడ వరకు రీచ్ అయ్యి అతను పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టగలిగారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు చిత్తశుద్ధితో నిజాయితీగా కనుక పనిచేస్తే, ఒక నేరస్తుని పట్టుకొని తీరాలి అనే ఒక లక్ష్యంతో కనుక వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎవరినైనా పట్టుకోగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా కొంత చిత్తశుద్ధి లోపం కనిపిస్తుంది. 100% పాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు కొంత నిష్క్రియాపరంగా వ్యవహరిస్తున్నది వాస్తవం. ఆ వ్యవహరిస్తుంది కాబట్టి ఇవాళ ఇంతమంది తప్పించుకోగలుగుతున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ వర్రా రవీందర్ రెడ్డి, అంటే ఇవాళ ఒక వర్రా రవీందర్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఓవరాల్గా వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా అదే వరవడు కొనసాగించారు. ఇవాళ భారతి గారి పిఏగా, అవినాష్ రెడ్డి అనుచరుడిగా, పులివెందుల ప్రాంతంలో నోటెడ్ ఫిగర్గా ఉండి ఏ స్థాయి నాయకులనైనా ఎంత జుగుసాకరమైన పదజాలంతో, ఎంత సంస్కారహీనమైన పోస్టులతోటి వేధింపులకు గురి చేశాడనేది వర్రా రవీందర్ రెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. ఇటువంటి సందర్భంలో అతన్ని అరెస్టు చేసిన కొద్దిసేపటికే 41A నోటీస్ ఇచ్చి బయటికి పంపించి ఆ పంపించే సందర్భంలో కూడా అతన్ని వేరే కేసులు అరెస్ట్ చేయడానికి రాజంపేట పోలీసులు స్టేషన్ బయట అతని కోసం వేచి చూస్తున్న సందర్భంగా ఆ పోలీసులకు డైరెక్ట్గా అప్పజెప్పాల్సిన కడప తాలూకా పోలీసులు కొంత అతనికి తప్పించుకోవడానికి వెసులుబాటు కల్పించడం. అదే సందర్భంలో రాజంపేట పోలీసులు కూడా ఎస్ఐ అతన్ని గుర్తించని 2 కానిస్టేబుల్కి అప్పచెప్పేసి తాను దూరంగా నిలబడటం, అంటే ఒక పరోక్ష సహకారాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తనకు అందించారు. దాన్ని సద్వినియోగం చేసుకొని అతను కూడా ఇవాళ పరారవటం జరిగింది. అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు తనకు తానుగా నవ్వులు పాలవుతూ ఉంది. అదే సందర్భంలో ఇవాళ ఈ ఫెయిల్యూర్కి అధికారులు కూడా బలిపశులుగా మారారు ఇవాళ. అంటే ఈ తేజోమూర్తి తాలూకా సిఐ అతని ప్రమేయం లేకుండానే ఇవాళ అతను దోషిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అదే సందర్భంలో హర్షవర్ధన్ రాజు కడప ఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతను ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. కానీ ఈ తప్పించుకోవడానికి అసలు బాధ్యులైన అధికారులు పాత్ర మీద ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. బహుశా విచారణలో వాళ్ళు గిల్టీ అని ప్రూవ్ అయితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకుల ప్రభావానికి లోనవుతున్నారా, వాళ్ళ ప్రలోభాలకు లోనవుతున్నారో ఖచ్చితంగా ఇప్పటికీ కొంతమంది అధికారులు వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుల్ని ఉపేక్షిస్తున్నారు. వాళ్ళు తప్పించుకోవడానికి సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళకి విచారణ వేగవంతంగా జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచే సహకారం అందుతుంది అనేది వాస్తవం. ఇక అదే సందర్భంలో బోరుగడ్డ అనిల్, ఇది ఇంకా ఒక ప్రత్యేక పరిస్థితి. ఎందుకనంటే
ఇదే బోరుగడ్డ అనిల్. బోరుగడ్డ అనిల్కు బిర్యానీలు కూడా తీసుకొచ్చి పెడుతున్నారు పోలీసులు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు 100% ఆక్షేపణీయం. డేగల్ శ్రీను అని చెప్పని గుంటూరులో ఫెమిలియర్ రౌడీ షీటర్ అతను బుడంపాడు వాస్తవంగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అతన్ని గుంటూరు కోర్టుకి ఇప్పుడు ఎలా అయితే నేను బోరుగడ్డ అనిల్ని తీసుకొచ్చారో ఆ రోజుల్లో అతన్ని కూడా పీటీ వారెంట్ మీద తీసుకొస్తున్నారు. పోలీసులు వీళ్ళలాగా అతన్ని బిర్యానీలకు ఇంకో దానికి తీసుకెళ్ళా. వాళ్ళు చాలా డ్యూటీ కాన్షియస్ తోటి అతన్ని చేతికి హ్యాండ్ కప్స్ వేసి వాళ్ళు పట్టుకొని బస్సులో తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళు వెపన్స్ క్యారీ చేస్తున్నారు. ఇతను కోర్టు వాయిదాలకు వచ్చి వెళ్తానని గమనించిన ప్రత్యర్థులు వాళ్ళు రెక్కీ చేసుకున్నారు. ఎప్పుడు బయలుదేరుతున్నారు, ఏ బస్సులో వస్తున్నారు ఏంటి అని చెప్పని. రాజమండ్రిలో అతన్ని ఎక్కించబోతున్న బస్సు వీళ్ళు ముందుగా ఎక్కి వెనక సీట్లో కూర్చున్నారు. సో వెనక సీట్లో వాళ్ళు కూర్చున్నారు టికెట్లు కొనుక్కొని. బస్సు గుంటూరు జిల్లాలోకి వచ్చిన తర్వాత ముందుగానే వీళ్ళ మనుషులకి పలానా ప్లేస్ అని చెప్పుకొని ఉన్నారు. సో వెనక నుంచి వచ్చి దాడి చేశారు, చంపేశారు శ్రీని. పోలీసులు తిరగబడ్డారు, కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ సంఖ్యాబలం ముందు పోలీసుల బలం సరిపోలేదు ఆ రోజు. బోరుగడ్డ అనిల్ మీద కూడా ఇంతకంటే ఎక్కువగా జనాల్లో కసి ఉంది. అటువంటప్పుడు పోలీసులు అతనిని వ్యాన్లో కూర్చోబెట్టి వాళ్ళు భోజనం తెచ్చి పెట్టాలి అతనికి. కానీ ఏ విధంగా హ్యాండ్ కప్స్ తీసేసి అతన్ని రెస్టారెంట్లోకి పబ్లిక్ ఎట్లా ఎక్స్పోజ్ చేస్తారు? అతన్ని ఫోన్ మాట్లాడుకోవడానికి పక్కకి ఎట్లా పోనిస్తారు? ఎవడైనా ఏదైనా దాడి చేస్తున్నట్టయితే ఎవరు బలిపశువులుగా మారుండేవాళ్ళు? పోలీసుల పూర్తి బాధ్యత రాహిత్యం. ఏం బిర్యానీలు తింటలేదు వాళ్ళ జీవితంలో? మొహవాసి ఉన్నారా? బోరుగడ్డ అనిల్ తినిపిస్తే తప్పితే వీళ్ళ జీవితంలో బిర్యానీ మొహం ఎరగరా? వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, గౌరవప్రదమైన జీవితం ఉంది. ఒక అక్యూజ్డ్ తోటి కలిసి భోజనం చేయాల్సిన నెక్స్ట్ ఏంటి? అక్యూజ్డ్కి భోజనం పెట్టాలి, పెట్టించడం మీ బాధ్యత. ఎందుకంటే అతను ట్రావెల్ చేసిన దూరం ఎక్కువ ఉంది కాబట్టి ఆ భోజనం మీకు తోచిన భోజనం మీరు ఏర్పాటు చేయాలి. వ్యాన్లోకి మీరు తెచ్చివ్వాలి. మీరు ఏ విధంగా అతన్ని బయట ఎక్స్పోజ్ చేస్తారు? ప్రత్యర్థులు తెగిస్తే ఏదైనా చెయ్యాలి అని ఒక నిర్ణయానికి వస్తే పోలీసులు ఉన్నా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ అంత ఎలర్ట్గా ఉండి తీరాల్సిన. ఇప్పుడు ఆ రెస్టారెంట్లో భోంచేస్తున్నారు, వెనక నుంచి వచ్చి ఎవడన్నా ఒక ఫోర్క్తో దాడి చేస్తే ఏం జరిగేది? ఎటువంటి సంఘటన జరగకపోవటం పోలీసుల అదృష్టం అక్కడ. ఇంకొకటి ఏంటి, అక్కడ ఒక విజిల్ బ్లోయరు ఒక కుర్రాడు ఫోన్లో షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పోలీసులకి ఏమి నొప్పి? వీళ్ళు వెళ్ళి అంటే వీళ్ళ దొంగతనం బయటపడుతుంది కాబట్టి అని చెప్పని అతని మీద దౌర్జన్యం చేసి ఆ ఫోన్ తీసుకొని డిలీట్ చేశారు. అంటే ఇక్కడ ఎంత బాధ్యతారాహిత్య ప్రవర్తన పోలీసులది. ఇవాళ ఎవరి కెరీర్ పణంగా పెట్టబడింది? ఇవాళ 7 సస్పెండ్ అయ్యారు. ఏం కారణం చెప్తారు? ఎందుకు సస్పెండ్ అయ్యారు అని అంటే ఏం వీరొచ్చి పోరాటం చేశారా మీరు? ఒక అక్యూజ్డ్తో కలిసి బిర్యానీ తిన్న పాపానికి. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పుకుంటారు? మీ ఆయన ఎందుకు సస్పెండ్ అయ్యాడు అని అడిగితే పక్కింటి వాళ్ళు ఏమని చెప్పుకుంటుంది? ఒక నిందితు దగ్గర బిర్యానీకి కక్కుర్తి పడ్డ పాపానికి ఇవాళ మా ఆయన్ని సస్పెండ్ చేశారని చెప్పుకుంటారా? ఇవాళ కొద్దిగా ఆ ఇంగితము కామన్ సెన్స్ పనిచేస్తే ఈ విధమైన నిర్ణయాలు చేస్తారా? అంటే ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు జరగకపోబట్టి సరిపోయింది. జరుగున్నట్టయితే ఎవరు బాధ్యులు? మన కళ్ళ ముందే లైవ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉన్నాయి, కేసు రెఫరెన్సెస్ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పోలీసులు ఇంకొకసారి ఇంకొక వ్యక్తి విషయంలో అయినా సరే ఇటువంటి తప్పటడుగులు వేయడానికి వీల్లేదు. ఈ అనవసరపు ప్రలోభాలకు లొంగి బిర్యానీలకు ఇంకొక దానికి కక్కుర్తి పడటం మూలన ఆ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ స్థాయిని మీరు దిగజార్చమాకండి. మీ స్థాయిని మీరు తగ్గించుకోవడమే కాదు, మొత్తం డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు కూడా భంగం కలిగిస్తూ ఉన్నారు. ఆలోచించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్